రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు కిషన్ రెడ్డి ఆఫర్ ఇచ్చారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే 42% బీసీ రిజర్వేషన్ కోసం బాధ్యత తీసుకుంటా అన్నారు. ముస్లింలకు 4% రిజర్వేషన్లకు గతంలో హైకోర్టు కొట్టేసిందన్నారు కిషన్ రెడ్డి. మరి ఏ ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని ప్రశ్నించారు. ఇది న్యాయస్థానం తీర్పును అవహేళన చేయడమే అన్నారు. దేశానికి రాహుల్ క్షమాపణ చెప్పాలన్నారు కిషన్ రెడ్డి. నేను బాధ్యత తీసుకుంటాను. 10% ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ తీసి 42కు 42 నిజమైనటువంటి మా బీసీ సామాజిక వర్గాలు లబ్ధి పొందే విధంగా చట్టాన్ని మార్చగరా నేను నరేంద్ర మోడీ గారితో మాట్లాడతాను. ఆ రోజు 4% రిజర్వేషన్ ఇస్తేనే ముస్లింలకు హైకోర్టు కొట్టేసింది. హైదరాబాద్లో ధర్మాసనం కొట్టేసింది. ఈరోజు మీరు 10% ఇస్తున్నారు. మరి 4%ని హైకోర్టు ధర్మాసనం కొట్టేస్తే ఈరోజు మీరు ఏ ప్రాతిపాదికన ముస్లింలకు 10% ఇస్తున్నారు? ఈరోజు జస్ట్ మభ్యపెట్టడం కోసమా, బీసీలకు మోసం చేయడం కోసమా, బీసీలకు అన్యాయం చేయడం కోసమా, న్యాయస్థానం తీర్పును అవహేళన చేయడం కోసమా మీరు ఈ మతపరమైన రిజర్వేషన్ ఇస్తున్నారో ఈరోజు యావత్తు భారతదేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.